హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ చికెన్ లాలీపాప్స్. ఈజీగా ఇంట్లోనే చికెన్ లాలీపాప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను 2 పీసెస్ కదా చేసేది, అందుకని లెగ్ పీసులతో అలా చేశాను. ఒకవేళ మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే 8 కానీ 6 కానీ అలా లాలీపాప్స్ కావాలంటే చికెన్ తీసుకునేటప్పుడు షాప్లో అడిగితే వాళ్ళే చేసిస్తారు లాలీపాప్స్ లాగా. ముందుగా ఒక బౌల్లోకి లెగ్ పీసులు తీసుకొని వాటిని నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి లాలీపాప్స్ లాగా. ఆ తర్వాత ఆ బౌల్లో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, సోయా సాస్ ఇవన్నీ బాగా కలిపి చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని బాగా ముక్కలకు పట్టించాలి. అలా పట్టించడం వల్ల చికెన్ లాలీపాప్స్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాతకి ఇందులో కార్న్ఫ్లవర్ యాడ్ చేయాలి. కార్న్ఫ్లవర్ యాడ్ చేయడం వల్ల ఆ క్రిస్పీనెస్ అనేది మనకి తెలుస్తుంది. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. రెస్టారెంట్ వైజ్ వస్తాయి అన్నమాట. ఏ ఫుడ్ అయినా మనం చిన్న చిన్న టిప్స్తో ఈజీగా ఇంట్లోనే చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ మిశ్రమాన్ని అంతా కలిపి పక్కన పెట్టిన తర్వాతకి ఒక బౌల్లో మనం ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. కొంచెం 2 స్పూన్స్ 3 స్పూన్స్ కాకుండా ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న లాలీపాప్స్ని అందులో యాడ్ చేసుకోవాలి. అలా హై ఫ్లేమ్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే మనం లాలీపాప్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే ఆయిల్ బాగా హీట్ ఉంటుంది. మనం వేయగానే పైన మొత్తం మాడిపోతుంది, లోపల మాత్రం పచ్చిగా అస్సలు బాగోదు. అలా ఎప్పుడు చేయకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా మొత్తం చాలా స్మూత్గా ఉడికి చాలా బాగుంటుంది. ఒక ప్లేట్లో ఒక పేపర్ కానీ టిష్యూ కానీ వేసి ఈ లాలీపాప్స్ని వాటిలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఏమన్నా ఆయిల్ ఉన్నా కానీ పీల్ చేసుకుంటుంది. మనకి అవైలబుల్ ఉన్న వాటిని తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అవన్నీ మంచిగా మగ్గిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత టమాటా కెచప్, సోయా సాస్, ఉప్పు, కారం కొంచెం వేసుకొని మనం పక్కన పెట్టుకున్న లాలీపాప్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చాలా ఈజీ అండి. ప్రతిదీ ఏది పెద్ద కష్టంగా ఉండదు. మనం చేసే ప్రాసెస్ని బట్టి చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడైనా వంటని ఇష్టంగా చేస్తే మాత్రమే చాలా ఈజీగా అనిపిస్తుంది. కష్టంగా చేస్తే అది కష్టంగానే ఉంటుంది అనుకోండి. ఇలా సింపుల్గా కొన్ని యాడ్ చేసుకొని కూడా చాలా సింపుల్గా రెసిపీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఏవేవో యాడ్ చేసి ఏవేవో ఫుడ్ కలర్స్ ఇవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా న్యాచురల్ కలర్స్తో చాలా బాగా వస్తుంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఒక వీడియో చేయాలంటే చాలా కష్టంగా అంటే ఆ వీడియో వెనుకున్న చాలా కష్టం ఉంటుంది. వీడియో అనంలోనే రాదు కదా. మనం ఖాళీగా ఉన్నా బిజీగా ఉన్నా చేసే పని ఫోన్లో చూస్తూ ఉండడం. ఒక వీడియో చూసినప్పుడు దాన్ని ఒక లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం చాలా చిన్న పని. మీరు ఇచ్చే చిన్న లైక్ కానీ సబ్స్క్రైబ్ చాలా ఎనర్జెటిక్గా చాలా మోటివ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.